నేటి పంచాంగం వివరణ జూలై 31, 2024 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:58 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 10:12 వరకు. యోగం ధ్రువ మధ్యాహ్నం 2:11 వరకు. కరణం బాలవ మధ్యాహ్నం 3:58 వరకు. తదుపరి కౌలవ తెల్లవారుజామున 3:40 వరకు. వర్జం మధ్యాహ్నం 3:51 నుండి సాయంత్రం 5:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. యమగండం ఉదయం 7:34 నుండి ఉదయం 9:10 వరకు. అమృతకాలం రాత్రి 1:32 నుండి తెల్లవారుజామున 3:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:58 సూర్యాస్తమయం సాయంకాలం 6:45 తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారు బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. ఇంటా బయట కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత విద్య అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో చేసే చర్చలు ఫలిస్తాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు యత్నకార్య సిద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే నూతన స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు అనుకున్నంత ధనాదాయం ఉండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అయితే ఈరోజు మేషరాశి వారు కొంత తొందరపాటు నిర్ణయాలు చేయడం అయితే కనిపిస్తుంది. దీనివల్ల నష్టం కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి పెద్దల సలహాలను పాటించడం వల్ల మీకు ఈరోజు సాఫీగా సాగిపోతుంది. అలాగే ఈరోజు ఉమ్మడి ఆస్తుల వలన కూడా లాభం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారు ఈరోజు కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు. అన్ని పరిస్థితులు కూడా మేషరాశి వారికి రోజు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆర్థికంగా ఊహించినంత ఆదాయం ఉంటుంది. ఇక బంధువుల తోడ్పాటుతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను ఆర్జించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న రీతిలో ప్రమోషన్స్ను పొందగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. వైద్యులకు, రాజకీయ రంగాల వారికి ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలకు లోటనేదే ఉండదు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలు అనేవి సజావుగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక ఎవరైతే వృషభ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను గడిస్తారు. ఇక వృషభ రాశి వారి యొక్క వ్యవహార శైలి వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రముఖుల పరిచయం వలన లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే పట్టుదల, కార్యసిద్ధితో చేసే పనులన్నీ కూడా విజయాన్ని తెచ్చిపెడతాయి.
ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాల్లో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. కాంట్రాక్టర్లకి నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. అలాగే మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే అదనపు రాబడి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధన వస్తు లాభాలనేవి కనబడుతున్నవి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. ఇక ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను గ్రహిస్తారు వృషభ రాశి వారు. అలాగే ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లను చేసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేపడుతున్నారో అవి విజయవంతంగా పూర్తి చేసి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత సంతోషకరమైన ఒక సమాచారాన్ని అందుకుంటారు. ఇక సాంకేతిక నిపుణులు మరియు పారిశ్రామిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. సినీ రంగం వారు మంచి అభివృద్ధిని పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధించడం వలన చాలా సంతృప్తిగా ఉంటారు. అలాగే మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. దానివలన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ద్వారా అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయాన్ని పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈరోజు బాగా కలిసి రావడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు స్వయం కృషితో చేసే పనులు ప్రతి పని కూడా విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక పెద్దల సలహాలు పాటించడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నవి. ఇక మిథున రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో మరింత పురోగతిని సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి తీరి మంచి ఊరట అనేది కలుగుతుంది. మీ మనసులోని అభిప్రాయాలను కుటుంబంతో పంచుకుంటారు. ప్రత్యర్థులను సైతం మీ దారికి తెచ్చుకునే మంచి రోజుగా చెప్పవచ్చు. సన్నిహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను చేపడతారు. ఇక ఆర్థిక విషయాలు కొంత సంతృప్తినిస్తాయి. అలాగే మిథున రాశి వారి కుటుంబ సభ్యులు ఈరోజు మీ మాటను శిరోధార్యంగా భావిస్తారు. అలాగే ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. అలాగే కొత్త పెట్టుబడులు కూడా పెడతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో అంచనాలను నిజం చేసుకోగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయ వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. వైద్యులకు కళాకారులకు సన్మానాలు అనేవి జరుగుతాయి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి కార్యజయం అనేది కలుగుతుంది. మిథున రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అంచనాలను నిజం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి ఇంట బయట గౌరవం అనేది పెరుగుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈ రోజు మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతిని సాధిస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారంన ఆశించిన అభివృద్ధిని
పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో ఎవరైతే టెంపరవరీ ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్ట్లను అందుకుంటారు. అలాగే ఈరోజు ఎవరైతే కర్కాటక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది. ఇక కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆస్తి వ్యవహారాల్లో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రయాణాలలో ఏర్పడిన నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు కొన్ని కొత్త విషయాలను తెలుసుకుని ఆశ్చర్యపడతారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన గృహ యోగం అనేది కనబడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత ఆశాజనకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతల భారం నుండి తప్పించుకోగలుగుతారు. వైద్యులు, సాంకేతిక నిపుణులకు ఊహించని విజయాలనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఆస్తి లాభాలు ఉండవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. పాత మిత్రుల కలయికతో సంతోషంగా గడుపుతారు. పాత మిత్రుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందగలుగుతారు. ఇక సింహరాశి వారు ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది రావచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. కొన్ని వివాదాల నుండి ఈరోజు సింహరాశి వారు అనుకోకుండా బయటపడగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంతమేర విస్తరించి విజయవంతంగా నడుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితికి అవకాశాలనేవి లభిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారుల యొక్క కృషి అనేది ఫలిస్తుంది ఈరోజు. అలాగే రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారి శుభవార్తలను అందుకుంటారు. అలాగే దంపతుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు సింహరాశిలోని విద్యార్థులు నూతన విద్యా అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారు ఈరోజు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. కన్యా రాశి
కన్యా రాశి వారు ఈరోజు ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. మిత్రుల సలహాలతో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇక సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను ఈరోజు చేసుకోగలుగుతారు. కన్యా రాశి వారు ఈరోజు ఏవైతే నూతన ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆనందకరమైన సంపద అనేది సొంతమవుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభం అనేది కనబడుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. లేదా బయట రాజీకు తెచ్చుకునే అవకాశం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అనూహ్యమైన రీతిలో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అలాగే ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. మీ అంచనాలు నిజమై ఊరట చెందుతారు. అలాగే విలువైన వస్తువులను సేకరిస్తారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఆర్థికంగా వెసులుబాటు అనేది దొరుకుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే బంధువర్గం నుండి కూడా ఈరోజు ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ప్రశాంతమైన జీవనం ఈరోజు మీకు సొంతమవుతుంది. తల్లి తరపు వారితో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుకుంటాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించిన విధంగా లాభాలను అందుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారికి ఎంతో కాలంగా వేచి చూస్తున్న అవకాశాలనేవి లభిస్తాయి. క్రీడాకారులు, కళాకారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. అలాగే కన్యా రాశిలోని విద్యార్థులు కొన్ని అవకాశాలను అప్రయత్నంగా దక్కించుకుంటారు. మహిళలకి మనోనిబ్బరం అనేది పెరుగుతుంది. అలాగే కన్యా రాశి వారికి రోజు అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి వారు ఈరోజు మానసిక అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కనిపిస్తున్నందున కొంత మీరు జాగ్రత్త వహించండి. అలాగే ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు అనేవి కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండండి. ఇక దూర ప్రయాణాలలో ఎవరైతే చేస్తున్నారో వారు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. కాబట్టి వాయిదా వేయండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు తులారాశి వారు తొందరపాటుతనం వలన చాలా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పెద్దల సలహాలు తీసుకోండి. నెమ్మదిగా ఏ పనినైనా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇతరులపై ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైనా సలహా ఇస్తే చెవిన పెట్టడం వలన కూడా చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా తులారాశి వారు ఆచితూచి వ్యవహరించాలి, నిదానంగా వ్యవహరించాలి, మాట తీరు నిదానంగా పాటించాలి, మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. తులారాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టకండి, నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి యత్నకార్యసిద్ధి ఉన్నప్పటికీ తొందరపాటు మాత్రం అసలు తగదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు తండ్రి నుండి ఆస్తి సంక్రమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు కోర్టు వివాదాలు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారికి ఆ వివాదాలు సమసిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు జీవనం సాఫీగా సాగిపోతుంది.
ఏమాత్రం తొందరపడ్డ ఇబ్బందులు మాత్రం ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే ఆర్థికంగా అస్థిరత్వం అనేది ఈరోజు ఏర్పడుతుంది. అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విషయాలలో ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి. కొంత ఇవి మిమ్మల్ని సందిగ్ధంలో పడవేస్తాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చదువుల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా వారి సంకల్పం నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు నూతన పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుడతారు. శాస్త్రీయ సాంకేతిక వర్గాల వారికి ఆశలు ఫలిస్తాయి. రాజకీయవేత్తలకు మునుపు కన్నా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు కళాకారులు కోరుకున్న అవకాశాలను దక్కించుకునే వరకు నిద్రపోరు. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే మహిళలు తమ కోపాన్ని జయించి శాంతి దిశగా అడుగులు వేస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు నూతన ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ సంతాన విద్యా విషయంలో ఆనందం కలిగించే శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు ఇంటా బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక ఈరోజు నూతన పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆప్తుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారాలలో తగినంత లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే పెట్టుబడులు కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకి మంచి అవార్డులు రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి విదేశీ యానయోగం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అన్ని పరిస్థితులు చాలా అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సమయానికి బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. ఇక ఈరోజు ఆస్తి వ్యవహారాలలో ఉన్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఎవరైతే గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఒడిదుడుకులను తొలగించుకొని లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఆశించిన ఫలితాలు అనేవి దక్కుతాయి. ఇక వృశ్చిక రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక మధ్యలో నిలిచిపోయిన పనులు కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుని అమలుపరచడం ద్వారా అందరి మన్ననలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. ఇక ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ధనుసు రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు.
ఇక ఈరోజు ధనుస్సు రాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ప్రేమ విషయంలో ఈరోజు ధనుస్సు రాశి వారు శుభవార్తను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. ఇక ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలను కార్యాచరణలో పెడతారు ఈరోజు. అలాగే నూతన వస్తు లాభాలు కనబడుతున్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న వివాదాలను తీర్చుకోగలుగుతారు. ఇక క్రీడాకారులకు, వైద్యులకు ఈరోజు విజయాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. వైద్య రంగం వారికి వారు చేసిన పరిశోధనలకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్న ఫలితాలను దక్కించుకోగలుగుతారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు గోధుమ. ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దక్షిణామూర్తిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు ఆప్తులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులను అందుకోగలుగుతారు. ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ప్రయోజనవంతమైనదిగా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు ఈరోజు తీసుకునే కఠినమైన నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే వాటి వలన మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు స్వయంగా కొత్త పనులను చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే మిత్రుల ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారి యొక్క ఊహలు కొంతమేర నిజం చేసుకోగలుగుతారు. అలాగే మీకు పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆర్థికంగా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. దానివలన మీరు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే కుటుంబంలో అందరితోనూ ప్రేమగా ఉంటారు. వారి అభిమానాన్ని కూడా చూరగొంటారు. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో వచ్చిన వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వైద్యులు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశం అనేది దక్కుతుంది. క్రీడాకారులు, కళాకారులు తమ సత్తాను చాటుకుంటారు. అలాగే మరిన్ని అవకాశాలను సాధిస్తారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో మకర రాశి వారు మంచి శుభవార్తను అందుకుంటారు. ఇక దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసీ ప్రియుల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు స్వయం శక్తితో విజయాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ధనలబ్ధి అనేది కనబడుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.
పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు కుంభరాశి వారు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారాలు వీరికి నిరాశను కలిగిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం అనేది కనిపించదు. అలాగే అన్ని ఫలితాలు కూడా కొంత సామాన్యంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కుంభరాశి వారు పెద్దల సలహాలతో ముందుకు వెళ్లడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. తప్పకుండా గుర్తుంచుకోండి, మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం కన్నా పెద్దల సలహాలతో ఈరోజు ముందుకు వెళ్లడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలని పొందగలుగుతారు. అలాగే ఇతరులపై ఆధారపడడం అనేది మీరు ఈరోజు మానుకోండి. దీనివలన మీరు అనేక విధాలుగా నష్టపోతున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు మంచి జరుగుతుంది. అలాగే కుంభరాశి వారు ఈరోజు కొత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త వారితో స్నేహం చేయడం కానివ్వండి, ఇంకా మరేదైనా సంబంధం కానివ్వండి నేర్పడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా అన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు కొంత లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. బంధువుల నుండి కొంత ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్యలు మీకు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సామాన్యంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని బదిలీలు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నవి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు వారి యొక్క ప్రయత్నాలు కొంత మందగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి ముందడుగు వేయండి. అలాగే రాజకీయ రంగం వారికి కొంత ఈరోజు అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే వైద్య రంగం వారికి వారు చేసిన శ్రమ వృధాగా పోతుంది. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థులకు అనుకున్న అంచనాలు తప్పుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఎవరైతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయి. అలాగే సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఈరోజు మీనరాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇక మీనరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మీనరాశిలోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఎవరైతే ఆస్తి పంపకాలు జరుపుతున్నారో వాటిలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది రావచ్చు. ఇక ఈరోజు అన్ని పనులు కూడా సజావుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి సుఖజీవనం అనేది సొంతమవుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహవంతంగా గడుపుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. నూతన గృహాన్ని, వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే లాభాలకు లోటు అనేది ఉండదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కడం తథ్యమవుతుంది. క్రీడాకారులకు, వైద్యులకు వారి యొక్క ప్రయత్నాలు ఫలప్రదమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచన కనబడుతుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు
తాము పడ్డ కష్టానికి ఫలితం లభించడంతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆస్తి వివాదాలు తీరి ఊరట అనేది చెందుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు శ్రీ గురుదత్త చరిత్రను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.